హలో అండి. ఈరోజు టీఎస్ ఈఏపీ సెట్ 2024కి సంబంధించి ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. అదేనండి మన ఎంసెట్ తెలంగాణ స్టేట్ ఎంసెట్ దాని నేమ్ చేంజ్ చేశారు. మీ అందరికీ తెలుసు రీసెంట్‌గా. సో, ఈఏపీ సెట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట ఇది. సో, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఈరోజు మనకి ప్రెస్ నోట్ రూపంలో రిలీజ్ చేయడం జరిగింది. సో, అది ఏంటి అనంటే మనకి ఈరోజు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్లో ఆఫీస్లో ఈరోజు దీనికి సంబంధించి ఒక మీటింగ్ అయితే జరిగింది. సో దాంట్లో మా టీఎస్సిహెచ్ చైర్మన్ గారు ఆర్ లింబాద్రి గారు, ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి గారు, అదేవిధంగా మన జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ కట్ట నరసింహారెడ్డి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంకా మన ఎంసెట్ కన్వీనర్ అదే ఈఏపీ సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ డీన్ కుమార్ గారు, ఇంకా అదర్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. సో వాళ్ళు అందరూ ఈ మీటింగ్లో డిసైడ్ చేసిన డేట్స్ ఈ విధంగా ఉన్నాయన్నట్టు మనకి. సో ఫస్ట్ మీటింగ్ ఆఫ్ టీఎస్ ఈఏపీ సెట్ 2024 కమిటీ మీటింగ్ అనమాట. ఈరోజు జరిగింది అది. ఫిబ్రవరి 6th 2024 ఈరోజే జరిగింది. సో జరిగిన వెంటనే మనకి ఇమీడియట్గా ప్రెస్కి నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో మనకి మెయిన్గా వచ్చేసి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ ద న్యూస్ పేపర్లో ఈ ఎంసెట్కి సంబంధించి అదే ఈఏపీ సెట్కి సంబంధించి మనకి 21st ఫిబ్రవరి రోజు నోటిఫికేషన్ అయితే పేపర్లో రిలీజ్ చేస్తారనమాట. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. ఇది ఎప్పుడు ఫిబ్రవరి 26 నుంచి మనకి ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అనేసి ఇక్కడ డేటు క్లియర్గా మెన్షన్ చేశారు. సో చాలామంది లేట్గా చేస్తుంటారు, మెల్లిగా చేద్దాంలే అనేసి. అలా కాకుండా ముందుగానే మీరు అప్లై చేసుకున్నట్లయితే లాస్ట్ మూమెంట్లో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు. మేబీ సమ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అదేవిధంగా లేట్ అయితే మళ్ళీ లాస్ట్ డేట్ అయిపోతే లేట్ ఫీ కూడా పే చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. అలా కాకుండా జాగ్రత్తగా ఈ డేట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 1 or 2 days ఆగినా పర్వాలేదు కానీ, బట్ వీలైనంత తొందరగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ April 6th వరకు కూడా టైం ఇచ్చారనమాట. ఓకే, ఇది ఫిబ్రవరిలో మనకి 26th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ April 6th వరకు ఉందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 1 month 10 days దాకా టైం ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి ఫిబ్రవరిలో 29 days, ఒక 3-4 days ఉంటాయి. అదేవిధంగా ఏప్రిల్లో 6th లాస్ట్ డేట్ కాబట్టి ఇది ఒక 6 days అనుకోవచ్చు. సో మధ్యలో మార్చ్ ఉంటుందన్నమాట. సో మనకి 1 month 10 days దాకా టైం ఇచ్చారు, 40 days అలాగా. సో ఆ తర్వాత లేట్ పేమెంట్ ఫీజుతోని కూడా మనకి డేట్ ఉంటాయి. బట్ అది తర్వాత మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్లో మనకి అనౌన్స్ చేయడం జరుగుతుందన్నమాట. సో అప్పటిదాకా మీరు ఆగకుండా ముందుగా ఈ డేట్ మీకు 40 days టైం ఉంది కాబట్టి ఈ టైంలోనే మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో అదేవిధంగా మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 9th మే నుంచి 12th వరకు, అంటే మే నెలలో 9th నుంచి 12th వరకు మనకి ఈ డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 సెషన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు, మార్నింగ్ అండ్ ఈవినింగ్, అది ఆఫ్టర్నూన్. సో మీరు అప్లై చేసిన తర్వాత మీ హాల్ టికెట్లో ఉంటుంది, మీరు సెంటర్ ఎక్కడ పడింది, ఏ టైము ఏంటి, ఏ రోజు అనేది. సో దాని ప్రకారంగా మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇకపోతే మీకు ఈ ఎంసెట్కి సంబంధించి ఈ విధమైన డీటెయిల్స్, ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ దగ్గర నుంచి ఆన్లైన్ అప్లికేషన్, అది ఎలా అప్లై చేయాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఈ తర్వాత హాల్ టికెట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాల్సి ఉంటుంది మీరు, తర్వాత హౌ టు అటెండ్ టు ద ఎగ్జామ్, అంటే మీరు ఎగ్జామ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డూస్ ఏంటి, డోంట్స్ ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ మన ఫర్దర్ వీడియోస్లో డెఫినెట్గా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ సీట్ బేస్డ్ ఆన్ యువర్ ర్యాంక్, మీకు ఎంసెట్ రాసిన తర్వాత మీకు రిజల్ట్ వస్తుంది, కొంత ర్యాంక్ వస్తుంది, ఏదో ఒక ర్యాంకు. ఆ ర్యాంక్ని బట్టి మీకు సీటు, ఏ కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అండ్ ఏ కోర్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మీకు రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ ప్రకారంగా ఎలా వస్తుంది ఏంటి, ఇలాంటి ప్రాబబిలిటీ అంతా కూడా మనము డిస్కస్ చేద్దాము. ప్రతి వీడియోలో మీకు అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా ఉన్నాయి ప్రీవియస్ ఇయర్లో, ఏ కాలేజీలో ఇప్పుడు సిబిఐటి, వాసవి, గోకరాజు రంగరాజు, విజ్ఞాన్ జ్యోతి, విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇట్లా టాప్ కాలేజెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో తెలంగాణలో, సో అలాంటి కాలేజీల్లో సీట్ రావాలంటే మీకు ఎంత ర్యాంక్ రావాలి,
మీకు రిజర్వేషన్ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారు. 33% రిజర్వేషన్ ఉంటుంది. అండ్ లోకల్, నాన్ లోకల్ ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనము రాబోయే వీడియోస్లో క్లియర్గా మనము మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి హౌ టు సెలెక్ట్ బెస్ట్ కాలేజ్ అండ్ కోర్స్ అనేది కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్దర్ వీడియోస్లో. అండ్ హౌ టు ఎక్సర్సైజ్ ద వెబ్ ఆప్షన్స్, ఇదంతా కూడా ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఎక్సర్సైజ్ చేయాలి, దానికి మీరు ప్రొసీజర్ ఏంటి, మీకు ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా నేను గైడ్ చేస్తూ ఉంటానన్నమాట. సో దాని ప్రకారంగా మీరు ఆ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కువ పెట్టాలా, తక్కువ పెట్టాలా, ముందు ఏది పెట్టాలి, తర్వాత ఏది పెట్టాలి, ఇలా మీకు ప్రతి పాయింట్ మీద మీకు గైడెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా రెగ్యులర్గా ఈ ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీరు హౌ టు అటెండ్ ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఫేజ్ 1లో సీట్ వస్తే నెక్స్ట్ ఫేజ్లో అటెండ్ అవ్వచ్చా, అవ్వకూడదా, అవ్వాలంటే ఏం చేయాలి, ఒకవేళ సీట్ రాకపోతే నెక్స్ట్ ఏం చేయాలి, ఇలాంటి డీటెయిల్స్. తర్వాత కాలేజీలో ఫీజు డీటెయిల్స్ ఎలా ఉంటాయి, ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉంటుంది ఏంటి, అండ్ ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి, లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి, ఈ విధమైన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిదీ మీకు ఇప్పటి నుంచి మొదలుపెట్టి మీరు ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ తీసుకొని అడ్మిట్ అయ్యేంత వరకు, అడ్మిషన్ తీసుకొని మీరు కాలేజీకి వెళ్ళేంత వరకు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు ఈ ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో యూట్యూబ్లో వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే. అదేవిధంగా వీడియో చేసేంత వరకు మీరు వెయిట్ చేయకుండా మీకు ఈ ఛానల్లో వాట్సాప్ ఛానల్ కూడా ఉంది మనకి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇమ్మీడియట్గా ఎప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ అప్పుడే మీకు ఇమ్మీడియట్గా ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అవి ఇమేజెస్ రూపంలో ఉండొచ్చు, లేదా ఫైల్స్ ఏమైనా ఎక్సెల్ ఫైల్స్ కానీ, ఏదైనా కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఎక్సెల్ ఫైల్స్ కానీ, ఇట్లా రకరకాల ఇన్ఫర్మేషన్ అంతా మీకు వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ లింక్ నేను కింద ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఛానల్లో మీరు జాయిన్ అయినట్లయితే మీకు ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. తర్వాత మనం డీటెయిల్డ్గా ఈ యూట్యూబ్ వీడియోలో మనం మళ్ళీ డిస్కస్ చేద్దాము. అప్పటి వరకు ఆగకుండా మీకు ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఛానల్లో జాయిన్ అవ్వమని చెప్తున్నాను. సో ఇది ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీకు మీ ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. తప్పకుండా మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్.